నమస్తే, దిస్ ఇస్ శౌర్య. విజయారెడ్డి కేసు సో 3 నెలల తర్వాత ఇంచుమించుగాను 2.5-3 నెలలు అయిపోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా దాని సస్పెన్స్ అలాగే ఉంది. కేసు వెనక కీలక వ్యక్తులు ఎవరు, అసలు ఈ ఆత్మహత్య వెనుకతల అని. సో అది ఇప్పుడు మరలా విజయారెడ్డి భర్త బయటికి రావడము, తనకి కూడా థ్రెట్ ఉందని చెప్పడము, అటువైపు నుంచి ఫ్యామిలీ కూడా విజయారెడ్డి హస్బెండ్ మీద ఆరోపణలు వేయడము, తనకేవో సంబంధాలు ఉన్నాయి దాని వల్లనే మరణించిందని రకరకాల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మరణం తర్వాత. సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే. నమస్తే మ్యామ్, ఏమంటారు మీరు? అసలు దాదాపు 3 నెలలు గడిచిపోతుంది, అన్ని కార్యక్రమాలు తతంగాలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఆస్తులు విషయం వచ్చింది. బట్ ఆయనకి మాత్రము భార్య పిల్లలు కోల్పోయాడు, కంప్లీట్ గా ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది. సో ఈ రెండింటిని మీరు అసలు మీ విశ్లేషణ ఏంటి మేడం దీని మీద? అసలు పోలీసుల విషయంలో గానీ, కేసును ఛేదించే విషయంలో గానీ అసలు అది ఎట్లా ఉంది? అసలు మీరేమంటారు? ఏదైనానండి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నందుకు మొదటగా మనం బాధపడాలి. సరే, అలా పక్కన పెడితే ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా మనందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే, ఏమి ఆమెని ఆత్మహత్యకు ప్రేరేపించింది? ఇప్పుడు ఏ విధంగా ఎవ్వరూ ఏమీ డౌట్లు చెప్పట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పుడు చెప్తున్నారు, మా అల్లుడు సరైనోడు కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు అప్పుడేమో చాలా బాగుండే వాళ్ళు ఇద్దరు అని చెప్పి మరి ఇప్పుడు చెప్తున్నారు అని అంటే ఇది సంథింగ్ రాంగ్ అని అనిపిస్తుంది. మనం అందరం ఒక నిర్ధారణకు రావడానికి కారణం ఏంటి? మా అల్లుడు మంచోడని అత్త మామ అన్నారు. అలాగే ఆమెకు ఆఫీసులో చాలా మంచి పేరు ఉంది, పిల్లలు చక్కగా ఉన్నారు, చెరుక హాస్టల్లో చక్కగా చదువుకుంటున్నారు, ఈమెకి ఈ మధ్య ప్రమోషన్ కూడా వచ్చింది, ఆర్థికంగా బాగున్నారు, సామాజికంగా మంచి హోదాలో ఉన్నారు, ఆమె చక్కగా కారు డ్రైవ్ చేసుకుంటా ఫంక్షన్స్కి వెళ్తుంది. మొన్ననే వాళ్ళ అత్తమామ కూడా చెప్పారు, అత్తమామ ఫంక్షన్కి కూడా తీసుకెళ్ళింది మమ్మల్ని అని. చీకటి అయింది కదా అంటే తన ఇంట్లోనే పెట్టుకొని పొద్దున్నే క్యాబ్ బుక్ చేసి పంపించింది. ఎంత సజావుగా ఉన్న విషయంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ డిప్రెషన్ అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు. ఆత్మహత్య ప్రయత్నం కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎవరు చెయ్యరు. దానికి కొంత ప్రయాణం ఉంటది, కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని సూచనలు ఉంటాయి. పక్క వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తే ఇవన్నీ అర్థం అవుతాయి మనకి. వాళ్ళ ప్రవర్తనలో లోపాలు కావచ్చు, ప్రవర్తనలో ఎగుడు దిగుడులు కావచ్చు, లేకపోతే నవ్వాల్సిన సందర్భంలో నవ్వకపోవటం కావచ్చు, బాధపడే సందర్భంలో ఆ బాధని బాధలాగా చూపించలేకపోవటము, ఇట్లా డిప్రెషన్ కి చాలా సైన్స్ ఉంటాయి. ఆ సైన్లు ఏవి లేకోకుండా మరి ఈమె ఎంత సడన్ గా ఆత్మహత్య చేసుకుంది అని అంటే, సరే వీళ్ళందరూ గమనించలేకపోయారు ఆమె డిప్రెషన్ లో ఉంటే. ఇప్పుడు ఇక ఆమె చనిపోవడానికి డిప్రెషన్ తప్పితే వేరే ఇంకే కారణము కనిపించలేదు అని చెప్పి అందరూ అనుకున్నారు. అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. ఆ క్లోజ్ అయిపోయింది అనుకున్న దగ్గరే మొదలైంది మళ్ళీ కథ. ఏంటంటే, అతను కాశీ అది అంతా వెళ్ళి అవన్నీ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇంకా మిగిలింది లీగల్ స్టెప్. అదేంటంటే, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటాను నేను, నాకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడిగాడు. అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే, అతని పాస్పోర్ట్ దగ్గర నుంచి, అతని తండ్రి తాలూకు వచ్చిన ఆస్తుల దగ్గర నుంచి, వీళ్ళు సంపాదించుకున్న ఆస్తుల దగ్గర నుంచి, ఇతని బ్యాంక్ పాస్బుక్ల దగ్గర నుంచి మొత్తం వీళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. అవి ఇమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, మా అబ్బాయి 70 లక్షలు అడుగుతున్నాడు, 70 లక్షలు ఇవ్వండి మీకు ఇవన్నీ ఇచ్చేస్తాను అని చెప్పింది. అతను ఒక క్షణం దిమ్మరపాటుకు గురయ్యాడు. అవును. తర్వాత రెండవ ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ నువ్వు చనిపోతే ఈ ఆస్తులన్నీ ఎవరికి అని అడిగింది. ఇది చాలా చాలా దారుణమైన మాట. అక్కడే అర్థమైపోతుంది. అతనికి అప్పుడు బలు వెలిగింది. అంతకు ముందు అసలు ఏంటి, ఏదో కారణం ఉంది, నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు పట్టించుకోవట్లేదు అని స్నేహితులు చెప్తున్నా, ఎవరు చెప్పినా ఇతను పెడచెవుని పెట్టాడు. ఎందుకంటే ఒక రకంగా కనీసం భార్య చనిపోయి పిల్లలున్నా అతను త్వరగా తేరుకుని ఉండేవాడు. పిల్లలు చనిపోయి, భార్య చనిపోయి, అతను ఒక రకంగా ఒక షాక్ లోకి వెళ్ళిపోయాడు. లైఫ్ అయిపోయినట్టే కదా మేడం. ఒక షాక్ లోకి వెళ్ళిపోయాడు అతను. ఆ షాక్ లోకి వెళ్ళిపోవటం తోటి అతను ఏం ఆలోచిస్తున్నాడు, అసలు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఇప్పుడు ఏం ఆలోచించాలి అనే దాని విషయంలో కూడా అతను ఒక రకమైన గందరగోళంలోకి వెళ్ళిపోయాడు. అసలు ఈ పరిస్థితిలో ఏం జరిగిందంటే, ఇతను కాస్త అందుకే అతను ఆ రోజు
నాకు ఎవరి మీదైనా అనుమానం ఉందా నీకు అని అడిగితే ఎవరిపైన అనుమానం లేదని చెప్పాడు. ఇటు ఈ తల్లిదండ్రులు ఈ అమ్మాయి తల్లి గాని తమ్ముడు గాని వీళ్ళు మాకెవరికి అనుమానం లేదన్నారు. దాంతో ఏంటి పోలీసులు కూడా అమ్మాయి మా పని సులువైపోయింది అనుకున్నారు, హ్యాపీగా ఊరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తోడతంటే ఇప్పుడు మొదలు పెట్టాడు కారణం ఏంటి అని అసలు. అయితే ఇప్పుడు కూడా అతను ఎంత మాట్లాడకపోయినా పోలీసులు ఇచ్చిన సమాచారానికి అప్పట్లో ఈ తల్లి వీళ్ళు ఆల్రెడీ మీడియాతో మాట్లాడిన మాటలకి కాస్త పొంతన కుదరనప్పుడు మనలాంటి వాళ్ళం మాట్లాడుకున్నాం. అవును, మాట్లాడుకుంటే వాళ్ళ బ్రదర్ ఏం వీడియో రిలీజ్ చేశాడండి. అవును, కేసు పెట్టాడు. ఆయన కేసు పెట్టేసరికి ఎవరి కాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళక్క చచ్చిపోతే ఆయనకే లేనప్పుడు, ఆయన భార్య చనిపోతే పిల్లలు చనిపోతే ఆయనకే లేనప్పుడు మనందరికి ఎందుకు ఇప్పుడు లేనిపోని కేసులు మన మెడకి చుట్టుకుంటాయి అని చెప్పి ఎవరి కాళ్ళు మాట్లాడటం మానేశారు. అతను చాలా తెలివిగా గేమ్ ఆడాడు. ఇప్పుడు మా చెల్లి ఎట్లాగూ మా అక్క ఎట్లాగూ అక్క పిల్లలు రైలు కింద పడి చనిపోయారు, ఇక మమ్మల్ని మేము కూడా రైలుకి వెళ్ళి తలబెట్టమంటారా, మీడియా వాళ్ళకి మీకు దాని నమస్కారం చేసి చెప్తున్నాను, మా జోలికి రావద్దు, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పి అతను పెట్టేసరికి ఎవరి కాళ్ళు కామైపోయారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే సెటిల్ చేసుకో సెటిల్మెంట్. ఇప్పుడు ఆ ఇంట్లో డబ్బు ఉండాలి, బంగారం ఉండాలి, వెండి ఉండాలి, ఇవన్నీ ఏమైనాయి. పైగా ఈమెకి తెలిసి ఈమె బయటికి వెళ్ళేటప్పుడు ఆ కింద పోర్షన్లో వాళ్ళకి పైనకి వెళ్ళి తాళం వేయండి అక్క నిద్రపోతుంది అని చెప్పిందంట వాళ్ళ అమ్మ. ఆమెకు ఫోన్ వచ్చింది. వెళ్తుంది రైల్వే స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఇంట్లో అక్క ఉందని చెప్పింది. కానీ కాసేపటికి పోలీసులు వచ్చి ఈ ఇంటి ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి వచ్చి చెప్పారు. ఇప్పుడు ఇదంతా ఎలా బయటకు వచ్చింది? మామూలుగా అయితే బయటకు వచ్చేది కాదు. ఇతను అడిగాడంట ఈ డౌట్లన్నీ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అద్దెకున్నోళ్ళని, ఏమ్మా అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ఇలా జరిగిందని చెప్పారు. అంటే ఒకవేళ తాళం వేయమండము ఈ పట్టుకెళ్ళిపోయిన బంగారం వెండి వీళ్ళ మీద పోతుందనా, రెంటల్స్ మీద దొంగతనం జరిగిందని మోపే వచ్చానా? అది కూడా ఒక కారణం. అంటే ఏం చెయ్యాలనుకుందో ఆవిడ తెలియదు. కానీ వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయి రేఖ అన్న అమ్మాయికి ఈమె బంగారము డబ్బులు ఒక పెట్టిలో పెట్టి దానికి తాళం వేసి మరి ఆ అమ్మాయికి ఇచ్చిందంట. నేను అడిగినప్పుడు ఇవ్వు అని. విజయారెడ్డి అదే వాళ్ళ అమ్మ ఇలా చేసిన తర్వాత మళ్ళీ కాశీ నుంచి వచ్చిన తర్వాత తీసుకుందంట. ఈ సంగతి కూడా ఇతనికి తెలిసింది. ఎలా తెలిసిందో తెలిస్తే ఆ అమ్మాయిని అడిగితే అవును నాకు ఒక బాక్స్ ఇచ్చింది, దానికి తాళం ఉంది, లోపల ఏముందో నాకు తెలియదు, డబ్బులు ఎంత ఉన్నాయో ఏమి నగలు ఉన్నాయో నాకు తెలియదు అని. ఆయన చెప్పటం ఏంటంటే 1.5 కిలోల బంగారం, ఒక 2 కిలోలు వెండి ఉంది, క్యాష్ ఉంది అని చెప్పు. మరి ఇవన్నీ ఏమైనాయి? అసలు నువ్వు మూట కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అదే కదా, అవి నీ కూతురువి, నీ కూతురు లేదు కరెక్టే, నీ అల్లుడికైతే అప్పచెప్పాలి. అవును, రూల్ ప్రకారం అప్పచెప్పేయాలి. పైగా ఇప్పుడు నిజంగా చూస్తే కూడా ఈ విజయారెడ్డి సంపాదించిన ఆస్తులు కావచ్చు, ఇతను పంపిస్తే కొన్న ఆస్తులు కావచ్చు, ఏవైనా సరే అతను మాత్రమే లీగల్ హెయిర్. వాళ్ళ అమ్మ లీగల్ హెయిర్ కాదు. ఒక భార్యకి ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని వేషాలు వేసినా ఈ ఆస్తుల్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేరు. అందుకే డబ్బులు అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 70 లక్షలు అడిగేది ఎందుకంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం తీసేసుకొని ఇంకా కంప్లీట్ గా క్లోజ్ చేసేసుకుందామని. ఎందుకంటే అతనికి ఇవన్నీ ఇచ్చేసామంటే అతను ఏమి ఇవ్వడు. 70 లక్షలు ఎందుకు లెక్క అయి ఉంటది మేడం? అంటే అలా అవసరం అంతవరకు హై ఉండదు కాదు. 70 అంటే 50 అన్నా ఇస్తారు. అంతే, ఏదో బేరం ఆడబోయారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కి దేనికో 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారంట. 30 లక్షలు అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడు ఆ బిల్డర్ దగ్గర నుంచి వాళ్ళ బ్రదరు తీసేసుకున్నాడంట. చనిపోయిన తర్వాతే తీసేసుకున్నాడు. నువ్వెందుకు తీసుకుంటావు ఆ డబ్బులు? అమ్మాయి అయితే ఇప్పుడు అందుకని ఇలా అన్ని రకాల అనుమానాలు విడిచిపెట్టకూడదు మేడం. ఈ కేసు చాలా సీరియస్ గా, ఎవరైనా కానివ్వండి. అందుకే దయచేసి నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఏ విషయమైనా సరే భార్య తెలివి తక్కువదైనా తెలివైందైనా, భర్త తెలివి తక్కువడైనా తెలివైనోడైనా, మీ ఇద్దరి మధ్యలోకి మూడో మనిషిని రానివ్వద్దు. మూడో మనిషి జోక్యము అనేది అస్సలు ఉండకూడదు. ఉంటే ఇలాగే అవుతుంది. వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని బలి తీసుకుంటారు. ఎవరిని నమ్మడానికి లేదు. మరి తల్లే కదా అక్కడ ఉన్నదే. అసలు చూడండి ఎంత తల్లి కాదండి. ఆ రోజు వాళ్ళ అమ్మ
పొంతలు మాటలు మాట్లాడే దగ్గరే డౌట్ ఆమెకు తెలుసు అనిపిస్తుంది. ఆమె ఏం చెప్పింది, 3ంటికే బయటికి వెళ్ళిపోయింది అని ఒక మాట, 6ంటప్పుడు ఛాయ్ దాగి బయటికి వెళ్ళింది అని కాసేపు, ఇలా రకరకాల స్టేట్మెంట్లు చెప్పడంతో డౌట్ వచ్చింది. నిజంగా అప్పుడు గాని వాళ్ళ హస్బెండ్ సీరియస్ గా గనక తీసుకుని ఆ రోజు కంప్లైంట్ ఇచ్చున్నట్లయితే ఈ పాటికి కేసులో ఏదో ఒక పురోగతి ఉండేది. ఇప్పుడైనా పోయింది ఏమీ లేదు. ఎలా అయినా బయటకు వచ్చేస్తుంది. కాకపోతే అతను ఏం బాధపడుతున్నాడంటే, ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు, మొత్తం నేను పంపించేశాను, వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి, నా డబ్బుతోటి నా మీదే పోరాటం చేస్తున్నారు వాళ్ళు, అదే కానీ నిన్ను చంపేస్తాము అని చెప్పి అన్నారు నన్ను. కానీ అంత ఈజీనా అండి చంపేయటము? నాకు ఎవరు లేరా, ఎవరో దాకెందుకు మీడియా లేరా, పోలీసులు లేరా అని అతను మాట్లాడుతున్నాడు. కొన్ని ప్రశ్నలు చాలా జెన్యూన్ గా ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు చాలా అమాయకంగా ఉన్నాయి. ఏదైనా అతను చూస్తే మటుకు చాలా బాధగా ఉంది. అసలు నిజంగా అండి, కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా చనిపోవటం ఎంత బాధాకరం. పైగా ఇంకోటి చెప్తున్నారు, అసలు ఈ ఆస్తులన్నీ నేనేం చేస్తాను, వాళ్ళకి మటుకు దక్కనివ్వను, సగం ఆస్తి నా తల్లిదండ్రులకు ఇస్తాను, మిగతా సగం ఏదన్నా ట్రస్ట్ కి రాసేస్తాను అని చెప్తున్నాడు. అతను పూర్తి నిర్వేదంలో ఉన్నాడండి.